హైదరాబాద్ కుందబ్బా ఎండ అబ్బాబ్బాబ్బా హైవేలో ఏం లేవు చెట్లు లేవు ముఖాలు కూడా కడుక్కోకుండా ఆల్మోస్ట్ 9 అవుతుంది రైడ్ చేస్తూనే ఉన్నాం మేము దాంట్లో మనతో పాటు జిల్లా పురుగులు ఉండే ఏం కనిపిస్తలేదురా నీ అమ్మ ఏంది ఇది వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ నా వెనకనే ఉన్నావు కదా అన్న ఏం కొడుతున్నావు ఆరా నాకు అర్థం కాదు ఇక్కడ మేము ఉంటే అక్కడ బంగ్లాదేశ్ బోర్డర్ సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి హే గైస్ వాట్సాప్ కైస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు డే 3 అనమాట మా సిక్కిం రైడ్లో అండ్ రాత్రి చెప్పినా కదా హోటల్కి వచ్చేసిన అని చెప్పేసి బట్ ఈ హోటల్ వాతావరణం చూసిన తర్వాత వామిటింగ్ వచ్చిందనమాట బేసిక్గా ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కాకపోతే నేను వచ్చేసరికి వీళ్ళిద్దరు ఆల్రెడీ చెకింగ్ చేసేసి ఇంకా అది కూడా వదిలేసిన అనమాట బట్ సచ్చినట్టు ఉండాల్సి వచ్చింది ఏసీ గలీజ్గా ఉంది బాత్రూమ్ గలీజ్గా ఉంది ఒక్క ట్యాప్లో వాటర్ రావట్లేదు వాటర్ లేవు ఏం లేవు బూజు పట్టిపోయింది షవర్ సరిగ్గా లేదు ఇంకా జిల్లా పురుగులు ఉన్నాయి ఇంకా ఇక్కడ మొత్తం పాన్లు అంబర్లు వేసుకొని ఉంచిన డస్ట్బిన్లు ఉండే అసలు ఘోరంగా ఉండే చిరాకంటే చిరాకు వచ్చింది ఇప్పుడు 6 అవుతుంది మార్నింగ్ మెల్లిగా లేచి ఫ్రెష్ అవుదామని చెప్పేసి అంటే వాటర్ కూడా రావట్లేదు వాటర్ అని అడిగితేనేమో వాడు లేవు టైం పడుతుందని చెప్పేసి అన్నాడు ఏంద్రా బాబు అని చెప్పేసి అన్నాం ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ రైడ్లో మొక్కం కూడా కట్టుకోకుండా రైడ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈరోజే సో దారిలో ఎక్కడైనా మంచి హోటల్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం సో స్నానాలు బిస్కెట్ ఇలా సాయంత్రం రూమ్కి వెళ్ళిన తర్వాత చేయాలి సో పార్కింగ్ అంతా ఇట్లుందన్నమాట ఇక బయటకు వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళి చూస్తే ఓకే అనిపించింది కానీ గలీజ్ అంటే చెత్త నా బండి అయితే నిన్న సూపర్గా మంచిగా చేసిండ్రు నాకైతే మంచిగా అనిపించింది బండిని చూసిన తర్వాత జర హ్యాపీ అనిపించింది మొత్తం కొత్తయే ఇంజన్ ఫ్యాన్ కొత్తది ఇంజన్ ఆయిల్ కొత్తది అన్నీ కొత్తవి అనమాట చలో స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఈ పిచ్చి ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం లెట్స్ స్టార్ట్ రైడ్ 3 సైడ్ స్టాండ్ ఓం నమః శివాయ గం గణపతి నమః జై హనుమాన్ చలో దా కళ్యాణ్ ఇదే హోటల్ చూడడానికి మస్తున్నది మంచిగా ఉంటుంది భయ్ ఖచ్చితంగా అనుకున్నా ఫస్ట్ వన్ ఆఫ్ ది షిటీ హోటల్ ఇన్ కటక్ అని చెప్పాలి నేనైతే సో నేను గోప్రో ఆఫ్ చేసి కొద్దిసేపటి వరకు ఆన్ చెయ్యా ఎందుకనంటే నైట్ వచ్చి రాగానే పడుకున్నా ఛార్జింగ్ పెట్టుకోలే ఈ ఛార్జింగ్ కొద్దిసేపు పెట్టుకున్న తర్వాతనే ఇంకా ఆన్ చేస్తా లేకపోతే ప్రాబ్లం అవుతుంది నాకు రైడ్ మొత్తం ఈరోజు మొత్తం బేసిక్గా ఏంటే మీరు నీ అమ్మ ఎడబడతా నిమ్మకాయలు పచ్చిమిర్చి సుట్టి పడేసింలేదురా అయ్యా ఈ రోడ్లల్లో మధ్యలో బాయ్ కటక్ లవ్ యూ అండ్ నేను మళ్ళీ వస్తా కటక్లో ఐ లైక్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దట్ హోటల్ అంతా మంచిగానే ఉన్నాయి కటక్లో సర్వీసే కానీ పీపులే కానీ బట్ ఆ హోటల్ అయితే గలీజ్గా ఉంది సర్వీస్ సెంటర్ వాళ్ళు రిఫర్ చేశారు బట్ చీపెస్ట్ అండ్ చూతియా అండ్ బెస్ట్ హోటల్ దట్ ఈస్ చెప్పాలంటే వరస్ట్ అంటే వరస్ట్ సో నిన్న అట్నుంచి వెళ్ళినాం అనమాట నా బండి పట్టుకొని ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం యాక్చువల్గా జెన్యూన్గా కన్ఫ్యూజ్ అయినా నిన్న మేము అందరం పోయింది అదే బ్రిడ్జ్ అనుకున్నా కానీ కాదు యాక్చువల్గా అది రైల్వే బ్రిడ్జ్ అనమాట దూరంకి వెళ్ళి అర్థం కాదు ఇప్పుడు కొంచెం బ్రిడ్జ్లో దగ్గరకు వచ్చినాక అర్థమైంది అది యాక్చువల్గా ట్రైన్ అన్నమాట మేము పోయింది కాదు మేము పోయింది అడిదికి ఇంకా అటు ఉంది అడిదికి థర్డ్ ఇంకోటి కనిపిస్తుంది ఏ బ్రిడ్జ్ అది మేము పోయింది అనమాట కన్ఫ్యూజ్ అయిపోయినా ఇప్పుడు ఒక అబ్బాయి కలిసిండు మనకు సబ్స్క్రైబర్ అయినమాట ఇక్కడ రాహుల్ ఒడిస్సాలో కూడా మనకి సబ్స్క్రైబర్స్ అయ్యారు సో నిన్న ఇక్కడ ఖరాబ్ అయింది మా బండి దిస్ ఈజ్ వేర్ మా బైక్ ఖరాబ్ అయింది అనమాట మేము కిందికి వెళ్ళి తిరిగి ఆ బ్రిడ్జ్ పట్టుకొని అక్కడ సిటీకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినాం నిన్న మనం పొగను చూసి మంచు అని కన్ఫ్యూజ్ అయినాం బట్ ఈరోజు మాత్రం ఖచ్చితంగా 120%, 30, 40, 200% ఇది మొత్తం ఫాగ్ అన్నమాట లుక్ ఎట్ దిస్ తెలుస్తుంది చల్లగా అయిపోతున్నాయి చేతులు ఇది యాక్చువల్ ఫాగ్ ఫీలింగ్ నిన్న నీ అమ్మ అంతా చూసి పరేషాన్ అయిపోయినాం నిన్న బట్ దిస్ ఈజ్ అన్ యాక్చువల్ ఫాగ్ అన్నమాట ఏం కనిపిస్తలేదురా నీ అమ్మ ఏంది ఇది ఏడుకెళ్ళి వాళ్ళరా 2 వీలరు ఈడుంది బాబా ఏం ఫాగ్ అసలు ఇది ఏంది ఊటీయా కొడైకెనాలా ఇది వైజర్ మొత్తం ఇట్లా అయిపోయింది కనిపించకుండా వైజర్ తీసేద్దాం తప్పదు అమ్మా ఓహో చల్లగా వస్తుంది అరే ఫాగ్ ఇట్లా పడుతుంది కనిపిస్తుంది నాకు ఫాగ్ ఇగో బాబా అమేజింగ్ ఉంది రే ఇప్పుడే ఇట్లుంటే ఇక మనం సిక్కిం పోయినాక ఎట్లుంటుందో దేవుడా ఏం లేదు ఏం కనిపించట్లేదు దీని అమ్మ జీవితం ఘోరం అసలు మీకైనా విజిబిలిటీ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు బట్ లుక్ ఎట్ దిస్ ఫాగ్
బాబా కొడైకెనాల్లో మేము వెళ్ళినప్పుడు ఉంది చూడు, ఊటీలో కూడా, కూనూరులో సేమ్ అట్లనే ఉంది, నో విజిబిలిటీ. ఆల్మోస్ట్ 1.5 hours నుంచి వెళ్ళి ఒక్క హోటల్ కనిపించలే మాకు. కనిపిస్తున్నాయి ప్రతి చిన్న చిన్న హోటల్స్, పెద్ద హోటల్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఒక్కటి కూడా ఓపెన్ చేసలేదు, ప్రతి ఒక్కటి క్లోజ్. ఇక్కడ ముందు ఒకటి ఉంది, ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది హోటల్ అని చెప్పేసి. చూద్దాం, దుర్గా ఆట. నే అమ్మ షర్ట్ ఏందో మా బతుకులు ఇట్లా ఇచ్చినాయి ఇవాళ. ఒక్క హోటల్ లేదు. అదే బ్రష్, పండ్లు తోముకోవడానికి అట్లీస్ట్ వాటర్ కూడా లేవు తెలుసా మాకు. బాటిల్ తీసుకొని కడుక్కోవచ్చు రోడ్డు పైన, బట్ కడుక్కున్నాం అనుకో ముఖం ఇప్పుడు కడుపు చంపేస్తుంది ఆకలికి, అదొక లొల్లి. ముఖాలు కూడా కడుక్కోకుండా ఆల్మోస్ట్ 9 అవుతుంది, రైడ్ చేస్తూనే ఉన్నాం మేము ఇవాళ. వచ్చి ఎంత దూరం పోవాలరా అయ్యా, ఒక హోటల్ వస్తలేదు, ఏం వస్తలేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకైతే ఇక్కడ హోటల్ దీపా వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే కనిపించింది. సో అలా ఫుల్ మంచి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినాం, ఓ గంట టైం స్పెండ్ చేసి ఇట్లా బయటకు వచ్చినాం. ఎర్రటి ఎండ, అసలు డేంజర్ ఉంది ఎండ, ఘోరంగా ఉంది ఎండ. సో యాక్చువల్గా పరాటా తిన్నాం, ఇక సైడ్ దిక్కు మొత్తం పరాటాలు ఫేమస్ కదా. సో మేము కూడా పరాటా తినేసినాం అనమాట, పన్నీర్ పరాటా. యమ్మీ, వెరీ నైస్ టేస్ట్, మంచిగా అనిపించింది. అండ్ చాయ్ కూడా సూపర్ ఉండే అనమాట. లవ్డ్ ఇట్. దొరకవు అనుకున్నాం, బట్ దొరికింది. అండ్ మాకు టైం ఎక్కువైంది, ఎందుకు అని చెప్పేసి అంటే మేము బ్రష్ చేసుకున్నాం, ముఖాలు కడుక్కున్నాం, అండ్ దెన్ తిన్నాం. సో టైం ఎక్కువైపోయింది అనమాట. ఎండలా నాకు భయం అవుతుంది, ఇంజన్కి ఏమైనా అవుతుందేమో, మళ్ళీ వేడెక్కుతుందేమో, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఒక టెన్షన్ ఉంటుంది కదా లోపల. అంత మంచిగా వేయించినాం. 6000 అయింది బయదవే నాకు నిన్న. కొత్త ఫ్యాన్ వేయించిన అని చెప్పినా కదా. సో అదేమో 3200 కొత్త ఫ్యాన్, ఎగ్జాస్ట్ లోపల, అండ్ ఇంజన్ ఆయిల్ అండ్ కూలెంట్ అండ్ జనరల్ సర్వీస్ ఇవన్నీ కలిపి నాకు ఆల్మోస్ట్ 5900 అట్లా అయిందన్నమాట. బట్ ఐఎమ్ హ్యాపీ. బట్ అయినా లోపల ఒక చిన్న భయం, ఏమన్నా అవుతుందేమో అని ఒక టెన్షన్. హోప్ఫుల్లీ ఏమవుద్దని అనుకుంటున్నా. అండ్ పవన్ది కూడా ఎస్జీ అడ్వెంచరే, కాకపోతే పవన్ ఏం తెలుసా, స్టార్ట్ అయ్యే ముందు రోజే కూలెంట్, ఇంజన్ ఆయిల్ అవన్నీ చేయించిన అనమాట. కాకపోతే మనకి 20 or 30 days ముందే చేయించిన. సో సరే వెళ్ళిన తర్వాత చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఈ బండి మనది కాదు, ఎవరిదో ఇంకో బండి అక్కడ ఉంది, మన ఉంది, కళ్యాణ్ది. సో వెయిటింగ్, పవన్ తీస్తే మనం స్టార్ట్ అయిపోవడం ఇంకా. ఎనీవే గైస్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మనం ఇంకా చాలా తిరుగుతాం. లదాఖ్ రైడ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ఈ ఇయర్లో అయిపోతుంది. సో చాలా తిరగాలి, చాలా తిరుగుదాం, మీకు చూపిస్తా, నేను చూస్తా, నేను ఎంజాయ్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. సో డు నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సుక్కు ఉందబ్బా ఎండ, అబ్బాబ్బాబ్బా, హైవేలో ఏం లేవు, చెట్లు ఏం లేవు, గడిదిక్క ఉన్నాయి, అవి కూడా ఎండిపోయినాయి. 7 దిక్కైతే చూడండి ఇక ప్లేన్, అక్కడ ఉన్నాయి చెట్లని, మెయిన్ రోడ్ పైన అసలు ఏం లేవు, పిచ్చి ఎండు ఉన్నది. ఒక స్ప్రైట్ తాగినాం అందరం, చిన్న స్ప్రైట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరం ఒక చిన్న స్ప్రైట్ తాగినాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. సో అక్కడ స్ప్రైట్ తాగిన తర్వాత సీదా వచ్చేసినాం అనమాట, ఇక్కడ అవ్వకుండా. అండ్ ఇంకొక 30 కిలోమీటర్స్లో మేమైతే వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. థర్డ్ స్టేట్ ఆఫ్టర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఈ రైడ్లో వెస్ట్ బెంగాల్ ఈజ్ అవర్ 4th స్టేట్. సో జస్ట్ ఒక చెట్టు కనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. ఎండలా అసలు ఎంత ఘోరం అంటే ఒక చిన్న చెట్టు లేదు షాడో కోసం, చెప్పినా కదా. సో ఒక్కడే అనిపించింది. ఇక్కడైతే ఆగినాం, ఒక దగ్గర హాస్పిటల్ ఉందన్నమాట, హాస్పిటల్ పక్కన చెట్టు ఉంది, ఖాళీ ఉంది అని చెప్పేసి ఆగేసినాం. ఒక 5-10 minutes అలా రిలాక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోతాం. అండ్ బండ్లో పెట్రోల్ కూడా కొంచెం ఉంది, చెప్పినా కదా. సో వెస్ట్ బెంగాల్లో వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత ఇంత ఫ్యూల్ అయితే కొట్టించేసుకుంటాం. ఒడిశాలో 2 times కొట్టించేసుకున్నాం.
ఇక నాకు చాలా అనిపించింది ఒడిశాకి మనం చేసిన పెట్రోల్ సాక్రిఫైస్ చాలు. సో ట్యాక్స్ చాలు ఇక. సో ఇప్పుడు వెళ్ళి వెస్ట్ బెంగాల్లో కొట్టించుకుంటా పెట్రోల్. ఇంకా ఇక పవన్ ఇక్కడ ఉన్నాడు చూడండి, మీకోసం స్పెషల్గా అద్దాలు పెట్టుకున్నాడు. అన్న ఎప్పుడు అద్దాలు పెట్టుకోకుండా చూపిస్తాను అని చెప్పి సార్ అద్దాలు పెట్టుకున్నాడు. బై ద వే మీకు అందరికి తెలుసో నాకు తెలియదు, అద్దాలున్నాయి కదా ఇవి నాయే. ఇవి నాయే. అరకులో ఇద్దరం కలిసి కొనుక్కున్నాం 100 రూపాయలు పెట్టి. ఆయన ఓడగొట్టుకున్నాడు, మనం ఇంకా కాపాడుకున్నాం. సో నాయే ఇవి. ఇట్లా లెఫ్ట్ సర్వీస్ లైన్ ఉంది కదా, సో సర్వీస్ లైన్ నుంచి లోపలికి వెళ్తే మనకు బలాసూర్ అని చెప్పేసి ఒక ప్లేస్ వస్తుంది అనమాట. యాజ్ పర్ ద ప్లాన్, నేను ఎప్పటి నుంచో వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే బలాసూర్లో వెయిట్ చేయాలి నేను, ఎప్పుడు నిన్న నైట్. బట్ అన్ఫార్చునేట్గా కటక్లో స్టే చేయాల్సి వచ్చింది మన బైక్ చేయబట్టి. లేకపోతే నిన్న ఈవినింగ్ మనం ఇక్కడే ఉంటుండే అండ్ ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుండే. జస్ట్ బికాస్ ఆఫ్ మై బైక్ ఇష్యూ మనం బలాసూర్కి ఇప్పుడు వచ్చాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుందన్నమాట. బలాసూర్లో నేను యాక్చువల్గా హోటల్ కూడా చూసి పెట్టుకున్నా తెలుసా, హైవే పైన ఉందన్నమాట. సో ఈ హోటల్కి వెళ్ళిపోదాం రవై అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. రోడ్డు పైన ఉంటుంది ఆ హోటల్ కూడా. మెయిన్ హైవే తెలుసా, NH ఇది, నేషనల్ హైవే. రైల్వే ట్రాక్ ఉంది మధ్యలో. మెయిన్ హైవే పైన రైల్వే ట్రాక్ ఉంది. అమ్మమ్మమ్మమ్మ, బలాసూర్ దగ్గర ఇది. ఫస్ట్ టైం మనం WB వెహికల్ చూస్తున్నాం వెస్ట్ బెంగాల్. ఫైనల్గా వెస్ట్ బెంగాల్లోకి మనమైతే ఎంటర్ అయిపోయినాం మనం. అండ్ ఫస్ట్ టైం మనం వెస్ట్ బెంగాల్లోకి యాక్చువల్గా అడుగు పెట్టినాం అనమాట. బైక్ పైన కాదు, దాని ముందు కూడా ఎప్పుడు రాలేదు మనం వెస్ట్ బెంగాల్కి. దిస్ ఈజ్ లైక్ ద ఫస్ట్ టైం మనకు ముందు ఒక బోర్డు కనిపిస్తుంది, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఆ బోర్డు పక్క నుంచి వెళ్ళి తీసుకెళ్తా, చూసుకుంటూ వెళ్ళిపోదాం కాదు, ఎంటర్ అవుదాం వెస్ట్ బెంగాల్లోకి. क्या बोला? हैदराबाद से आ रहे. किधर जाएगा? किधर? नेपाल जाएगा डायरेक्ट. हाँ, नेपाल जाऊँ तो बाइक रे बाइक का सिस्टम लगे नेपाल डायरेक्ट. हैदराबाद इधर से 1500 ओनली. వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. ఏంటిది? దంతన్ పోలీస్ స్టేషన్, పశ్చిమ్ మిద్నాపూర్ డిస్ట్రిక్ట్ పోలీస్. హలో వెస్ట్ బెంగాల్. ఓ టెంపుల్, వెస్ట్ బెంగాల్కి రాగానే టెంపుల్ మనకి సుస్వాగతం చెప్పేసింది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, యాక్చువల్గా ఫుల్ బిల్ట్ అవ్వలేదన్నమాట ఏ టెంపుల్లో. కోల్కతా ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఒక 190 ఆర్ 200 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా. బట్ మేమైతే ఇప్పుడు కోల్కతాలోకి వెళ్ళట్లేదు. సో అటు కోల్కతా ఉంటే మేము ఇటు నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో కోల్కతాకి యాక్చువల్గా కనెక్ట్ కాము మేము. సో కోల్కతా మనం సెపరేట్గా ఒక రోజు రైడ్ చేయాలి. థింగ్స్ ఫస్ట్, మనం పెట్రోల్ కొట్టించుకోవాలి ఇప్పుడు మన బండ్లో వెస్ట్ బెంగాల్లో. ఫస్ట్ టైం మనం సాయాతో వెస్ట్ బెంగాల్కి వచ్చేసినాం. పెట్రోల్ 104 ఉంది లీటర్ గాయస్, 104. మన దగ్గర 109 ఉండే, బట్ చేంజ్ అయినా నేను కొట్టించినప్పుడు చేంజ్ కాలేదు, 109 ఉండే. సో 2 రూపీస్ తగ్గితే 107 అయ్యి ఉంటుంది. ట్యాంక్ ఫుల్ చేయించేసుకుందాం. అండ్ ఇది మన 5th ట్యాంక్ ఫుల్ అనమాట మన కంప్లీట్ రైడ్లో. అండ్ నేను చెప్పినా నీకు ఆల్రెడీ మీకు అందరికీ ముందు వీలాగ్లో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, డైలీ ఎక్స్పెన్సెస్ కానీ, అన్ని ఎక్స్పెన్సెస్ నేను సెపరేట్గా ఒక వీలాగ్ చేసి చెప్తా. ఎందుకనంటే అన్ని డీటెయిల్గా రాసుకుంటున్నాను అనమాట, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని. సో డోంట్ వరీ అబౌట్ ద కాస్ట్ డీటెయిల్స్, నేను మొత్తం క్లియర్గా చెప్పేస్తాను మీ అందరికీ. సో మా లంచ్ అయితే అయిపోయింది. శ్రీజని అని చెప్పేసి ఏదో హోటల్ కనిపించింది అండ్ చిన్నది డాబా యాక్చువల్గా. సో తినేసినాం, చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ తినేసినాం. బాగానే ఉంది, బాగాలేదని చెప్పేసి అన్నాను. బట్ దాని తర్వాత మిస్టీ డోయ్ తిన్నాం. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి మా యాక్చువల్ లొకేషన్ వచ్చేసి కొంచెం వెనక పెడతాం, మ్యాప్స్ మధ్యలో అవుతాం మళ్ళీ ఎట్లా కొంచెం వెనక. ఇక్కడ నుంచి మేము ఒక 40 కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న డైవర్షన్ ఉంది. అండ్ దాని తర్వాత మా స్టాప్ వచ్చేసి ఈవినింగ్ 6:45 అయితే చూపిస్తుంది రీచింగ్ టైం. పేరు ఇంకా గుర్తు రావట్లేదు నాకు, ఆడికి వెళ్ళినాకనే చెప్తా పేరు అయితే. సో ఇప్పుడైతే నెక్స్ట్ 4.5 hours కంటిన్యూస్ డ్రైవ్ అయితే ఉంది మాకు. చూడాలి ఏమవుతుందో.
ఖరగ్పూర్ దగ్గర మాకు ఒక లెఫ్ట్ తీసుకోమంది అన్నమాట. సో ఆ లెఫ్ట్ తీసుకున్నాక మొత్తం సింగిల్ రోడే. ఇంకా నాకు ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చినాం. అండ్ ఇది నాకు తెలిసినంత వరకు 100% సింగిల్ రోడే అని చెప్పేసి నా నమ్మకం. ఎందుకు అని అంటే 122 కిలోమీటర్స్ 3 hours 15 minutes చూపిస్తుంది మాకు. 3 hours 15 minutes లిటరల్గా ఓన్లీ 120 కిలోమీటర్స్. సో అర్థమవుతుంది సింగిల్ రోడ్ అని చెప్పేసి. బట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అనంటే ఈ హైవేలో పొద్దుంచలు నడిపి చిరాకు వచ్చింది. నిన్న మొన్న నడిపి చిరాకు వచ్చింది. బట్ టుడే ఈరోజు సింగిల్ రోడ్ అయితే మాత్రం ఇక అంతకన్నా మంచి పని మేము చేసింది ఒకటి లేదని చెప్పాలి. ఈరోజు ఐ లవ్ సింగిల్ రోడ్స్. కొంచెం టెన్షన్ ఫ్రీ హైవేస్కి అయినా కానీ ఇక్కడ కొంచెం అంటే విలేజెస్ ఏంది స్మెల్. ఓ గాడ్ అక్కడ ఏదో స్మోక్ అదే అనుకుంటా. మై గాడ్ బుక్లోకి వచ్చిందిరా రే ఏంద్రా ఇది. ఏదో స్మోక్ ఏదో కెమికల్ అది. వెల్కమ్ టు యానికట్ స్ట్రక్చర్. యానికట్ స్ట్రక్చర్ అంట నాకు తెలియదు. అరే డాంబర్ రోడ్ కెమికల్ కానీ మంచిగా ఉంటుంది ఆ స్మెల్. డాంబర్ రోడ్ కెమికల్ ఇది కొంచెం ఘోరం ఉంది ఈరోజు. సో యా టాపిక్ అట్టేది కదా. సో మనకు సింగిల్ రోడ్స్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం. ఎందుకు అని అంటే సింగిల్ రోడ్స్లో ఇగో ఇట్లుంటుంది. ఒకసారి ట్రాఫిక్ ఏమవుతుంది ఊర్లలో, తర్వాత ప్లేన్ సింపుల్. ఇగో ఇట్లా చిన్న చిన్న విలేజెస్లో చిన్న ఊర్లు చూసుకుంటూ వెళ్ళిపోతే అసలు మంచిగా అనిపిస్తుంది. ఆ హైవేలో ఏముంది బోర్ బోర్ బోర్. వాటర్ బాగానే ఉన్నాయి. అలా దునికి ఒక్కసారి స్నానం చేయాలనిపిస్తుంది. ఇవాళ పొద్దున్న స్నానం లేదు మాకు. అమ్మ జీవితం ముఖాలే రోడ్ల పైన కట్టుకున్నాం. ఇక స్నానం ఎక్కడిది మాకు దిక్కే లేదు. నీ అమ్మ చి. అరే పిచ్చ డాష్గా అన్న క్లారీగా అనిపించినప్పుడు ఊకోవచ్చు కదరా. తొందర ఎందుకు రా. నాకు తెలియకనా నేను కొట్టలేకనా వచ్చి నా ముందుకు వచ్చి డ్యాన్స్ చెప్తాను. నాకు అర్థం కాదు. పో రైట్ 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 రైట్. गाड़ी से नहीं अलग से लेना. अलग लेना. तो एक ट्रैक्टर का कितना भाव पड़ेगा ये 29,000 तक आएगा दोनों और ये బర్ధమాన అయితే ఉన్నది కదా. పచ్చటి గ్రాస్ ఉంది మొత్తం. సో అట్లా ఎంజాయ్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. 2.5 hours 7 o'clock ఉంది. ఇక్కడ ఆగినప్పుడు రీచింగ్ టైం 7 ఉండే. ఆగి కూడా మేము ఎక్కువసేపు 10 minutes ఆగినాం. 10 minutes ఆగినందుకు 18 minutes పెరిగింది డెస్టినేషన్ రీచింగ్ టైం. 7:18 PM అయింది. కంప్లీట్ విలేజెస్ రూట్లో నుంచే వెళ్తున్నాం. ఒక్కటి నచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఆటోస్ ఉన్నాయి. అన్నీ ఎలక్ట్రిక్ ఆటోసే, పెట్రోల్ ఆటోస్ లేవు. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి ఆటోస్ చూస్తుంటే. చూపిస్తా చూడండి. పొటాటో సైగా చేసిండు కాక. ఆటో ఇక ఎక్కడ చూడండి ఆటో. అసలుకి ఎంత క్యూట్గా అనిపిస్తుంది ఆటో చూస్తుంటే. మంచిగా అనిపిస్తుంది. ఒక్క దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఆగండి ఇంకోసారి వస్తే ఎక్కడైనా. ఒక్క ఆటో రా బాబా, ఒక్క ఆటో. స్ట్రైట్గా పోకరా మామ. అరే వద్దురా ఆవురా బాబాయ్. చూడండి ఆటో చూడండి. అన్నీ ఇట్లా క్యూట్గా మంచిగా ఉన్నాయి. నాకు మంచిగా అనిపిస్తున్నాయి ఆటోలు చూస్తుంటే అవి. నిన్న ఫ్యాన్ చేంజ్ చేయించినాం కదా, అప్పుడు మన ఫాగ్ లైట్స్ ఖరాబ్ అయినాయి. నిన్న చెప్పినా కదా లాగ్లో. సో ఆ ఫాగ్ లైట్స్ ఇప్పుడు హైదరాబాద్ వెనక చేయించుకుంటా అని చెప్పిన. అండ్ చీకటి అయింది కాబట్టి మేము పవన్ ఫాగ్ లైట్స్ పైన డిపెండ్ అయినాం అన్నమాట. ఎందుకనంటే మొత్తం ఇది సింగిల్ రోడ్, విలేజెస్ నుంచి వెళ్తున్నాం. సో లాంగ్ లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. మీకు తెలుసు ఎస్జీ అడ్వెంచర్ లైట్ ఎట్లుంటుందో. సో ఇగో పవన్ది బాగానే వస్తుంది. సో పవన్ అయితే యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఎవడ్రా వాడు? ఏం ఆరం కొడుతున్నావు బేటా? ఎందుకురా? ఎవడ్రా కొట్టేది? అరే నా వెనకైనా ఉన్నావు కదా అన్న. ఏం కొడుతున్నావు ఆరా? నాకు అర్థం కాదు. వెళ్ళకపోతావు ఇప్పుడు. ఇద్దరి మధ్యలో పడతావా? అరల మధ్యలో ఈడ పడతావు, పోనీ వీటిల మధ్యలో పడతావా? అరే చంపుతున్నాడు ఆరా. నే అమ్మ జీవితం గుర్తునమ్మ మొత్తం కాలబెడుతున్నాడు కదా దేవుడు. పొగమంచు స్టార్ట్ అయింది రాత్రి. ఒరే ఏమ్రా ఇది? హెల్మెట్లకు వచ్చిందిరా. మొత్తం కాలబెడుతున్నాడు. ఒరే నాయన నువ్వు ఆగరా. ఏదో జాతర అవుతుంది ఇక్కడ. సమ్ కైండ్ ఆఫ్ జాతర. ఏం జాతర చూద్దాం ముందుకు పోయి.
రామకృష్ణ సీతారాముడు జాతర 26 కిలోమీటర్స్ ఉంది మ్యాప్స్లో టు హోటల్ సిటీ టవర్. ఓహో, డైరెక్ట్ సిటీ టవర్ హోటల్ పెట్టా అనమాట నేను లొకేషన్. సో డైరెక్ట్ అక్కడికైతే 26 కిలోమీటర్స్ అండ్ 26 కిలోమీటర్స్ స్ట్రైటే ఉంది. ఫైనల్గా మేమైతే ఒక రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. హోటల్ యాక్చువల్గా హైవే, క్లియర్గా హైవే పైన ఉందన్నమాట ఈ హోటల్. సో హోటల్లోకి చెక్ ఇన్ చేసేసినాం, ఫ్రెష్గా స్నానం చేసేసినాం. ఇప్పుడైతే తినడానికి కిందికి వెళ్తున్నాం. వీళ్ళది క్యాఫ్టేరియా ఉందన్నమాట. సో తినేసి వచ్చి పడుకోవడమే. సో డేటా అయితే కాపీకి పెట్టినాం అనమాట. సో ఆల్రెడీ డేటా కాపీ అవుతుంది. సో వచ్చేసి ఇంకా పడుకోవడమే. అండ్ ప్లాన్లో చిన్న చేంజెస్ చేసేసినాం మేము. ఏంటి అంటే రేపు యాక్చువల్గా సిక్కింకి వెళ్ళాలి మేము, బట్ సిక్కిం రేపు వెళ్ళట్లేదు. రేపు మాల్దా అని ఒక ప్లేస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ ప్లేస్ బ్రహ్మం కాదు, బ్రా కాదు, ఏ గుర్తు రావట్లేదు. నేను కింద పెడతా చూడండి ఈ లొకేషన్ పేరు. సో ఇక్కడ నుంచి వెళ్ళి 6 hours ఉందన్నమాట మాల్దాకి. సో మాల్దా నుంచి వెళ్ళి మేము రేపు బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్తాం. సో బేసిక్గా ఇక్కడ మేము ఉంటే అక్కడ బంగ్లాదేశ్ బోర్డర్. సో ఆ ప్లేస్కి వెళ్ళి మాల్దాలో స్టే చేసి నెక్స్ట్ డే మేమైతే गैंगटॉक स्टार्ट అవుతాం, విచ్ ఇస్ सिक्किम. ये जगह का नाम क्या था? हाँ, बर्धमान है ये। బర్ధమాన్. సో బర్ధమాన్లో మేము స్టే చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కింద. సో దాంట్లోనే పైన హోటల్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ హోటల్ ఎంత పడింది మాకు? 1800 పడింది. 1800 పడింది. రూమ్ అయితే బాగానే ఉంది. రేపు మార్నింగ్ చూపిస్తా రూమ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు పవన్ కొంచెం అంత కింద వాటర్ పోసేసిండు, కొంచెం ఖరాబ్ చేసేసిండు. సో కొంచెం ఇక్కడ చూడండి ఏం అంతా వేసేసి మళ్ళా బ్యాగ్ నీ బ్యాగ్ లో నీళ్ళు పడినాయి అన్న, నాదే మూతలు పెట్టింది అట్లా. నీ బ్యాగ్ మూతలు. పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నా హైడ్రేషన్ ప్యాక్ లో వాటర్ ఫిల్ చేయమని చెప్పేసి ఇచ్చిన. ఇస్తే దాన్ని మూత కొంచెం ఓపెన్ చేసిందట, దాన్ని మళ్ళీ ఫిట్ చేసి మర్చిపోయాడు నాకు తెలిసి. చూడండి అన్ని చేసేసి పోతాను సైలెంట్గా. ఏ ప్యాంట్ పట్టుకోవాలి ఒకటి, ఎవరన్నా ఒకటి పట్టుకోమని ఒకటి పట్టుకున్నారు. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం అనమాట. మంచిగా మెయిన్ గేట్ ఉంది యాక్చువల్గా, ఇక్కడ కూడా ఉంది గేట్. సో అవసరం లేదు ప్యానర్ తీసుకోవాల్సిన పని లేదు, బట్ ప్యానర్స్ తీసుకొని పోతే బెస్ట్ అనిపిస్తుంది. నాకు ఎందుకో ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే పక్కనే బార్ ఉందన్నమాట. మనకి మందు బాబులు తాగిన తర్వాత ఏం చేస్తారో తెలియదు, అదొక భయం ఉంటుంది, అదొక టెన్షన్ ఉంటుంది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసి. సో ప్యానర్ తీసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోతాం. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని ఇప్పుడు నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు Day 3ని. Day 4 రేపు మార్నింగ్ అనిపిస్తాం మీ అందరికీ. మార్నింగ్ ఈ లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పినా, ఒక సిరీస్ వైజ్ చూడమని చెప్పిన 1, 2, 3 అలా అని చెప్పేసి. సో సేమ్ అలానే చూడండి, 1, 2, 3 అండ్ దెన్ టుమారో 4 వీడియో అట్లా చూడండి. చూస్తే మీకు కూడా తెలుస్తుంది ప్లాన్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అండ్ ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఎనీవే గైస్, రేపు మార్నింగ్ అనిపిస్తాం మీ అందరికీ. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇక చిన్న అప్డేట్, ఈ టాప్ ర్యాక్ ఏదైతే ఉందో, టాప్ బాక్స్ ఉంది కదా పవర్ది, అండ్ దానికి అండ్ దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే నేను ఒక చిన్న థింగ్స్ ఒకటి అబ్జర్వ్ చేసిన, దాని గురించి రేపు మాట్లాడతా. యాక్చువల్గా షార్ట్ చేసి పెట్టేస్తా అది, అండ్ ఫుల్ వీడియోలో రేపు మాట్లాడతా Day 4లో. అండ్ సైనింగ్ ఆఫ్ వినే మొత్తం మంచిగా ఉన్నది పవన్ కుమార్. పవన్ అసలు మస్తు కామెడీ చేస్తున్నట్టు తెలుసా, మంచి టైం పాస్ పవన్తో వెళ్తే. ఎందుకంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అట. ఎందుకు తెలుసా, నిన్న రూమ్ బుక్ చేసిండు కదా, బిస్కెట్ చేసిండు. పొద్దున హైడ్రేషన్ ప్యాక్లో వాటర్ ఇప్పుడు బిస్కెట్ చేసిండు. అండ్ ఇప్పుడు నేను ఒక రూమ్ బుక్ చేసిన, దాని కాస్ట్ 1800. పవన్ బుక్ చేసింది 900. దాంట్లో మనతో పాటు జిల్ల పురుగులు ఉండే, చెత్తుండే. 900 వద్దని చెప్పచ్చు కదా నేను రూము, ఎందుకు చెప్పలే? బడ్జెట్ లో ట్రావెల్ చేయాలి కరెక్ట్. ఎక్కడ మరి చెత్తలో వండుకుంటావా? అలా అన్ని చూపించాలంట. సో యాక్చువల్గా రూమ్ బాగాలేదన్నమాట, బట్ ఇది బాగుంది, రేపు మార్నింగ్ చూపిస్తా. ఎనీవే సైనింగ్ ఆఫ్ వినే మొత్తం ఫ్రమ్, ఇది మళ్ళీ మర్చిపోయినా ఈ ఊరి పేరు. ఎనీవే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్